ఏపీ కేబినెట్ ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంది. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి కల్పనకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం అమలుపై చర్చించారు. మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో 5,75,00,000 రూపాయలతో, కుప్పం నియోజకవర్గానికి 8,22,00,000 రూపాయల నిధులతో వైబిలిటీ గ్యాప్ ఫండ్ ను విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు 2025 చట్టంలో నిబంధనల సవరణలకు నిర్ణయం తీసుకుంది. ఏడాది పాలనపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని మంత్రులకు సూచించారు. సంక్షేమ పథకాల అమలును ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు.